విజయవాడలో పుష్కర యాత్రికులు వసతి భోజనం విషయంలో ఆందోళన పడకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. నగరంలో ప్రత్యేకంగా 24 పుష్కర నగర్లు ఏర్పాటు చేసి అక్కడ వసతి, ఉచిత భోజన సదుపాయాన్ని కల్పించారు. తాగునీరు, మజ్జిగ, పాలు అందిస్తున్నారు. యాత్రికులు విశ్రాంతి తీసుకునేందుకు విశాలమైన టెంట్లు ఏర్పాటు చేశారు. చల్లని వాతావరణం కోసం ప్రత్యేకంగా ఫ్యాన్లు అందుబాటులో ఉంచారు. యాత్రికులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం భారీగా చేపట్టిన ఏర్పాట్లపై పూర్తి వివరాలను పుష్కర నగర్ నుంచి మా ప్రతినిధి అందిస్తారు. చేసేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. విజయవాడ నగరానికి పలు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా పుష్కర నగరాన్ని ఏర్పాటు చేసింది. బస్టాండ్లు అలాగే రైల్వే స్టేషన్లు చేరుకున్నటువంటి భక్తులందరినీ కూడా ప్రత్యేకంగా సిటీ బస్సుల్లో పుష్కర నగర్లకు తరలిస్తుంది. ఇక్కడ పుష్కర నగర్లో ప్రయాణికులు వచ్చినటువంటి వారందరూ కూడా విశ్రాంతి తీసుకోవడం సహా వాళ్ళకి భోజన వస్తువులు అలాగే మంచినీటి సదుపాయాన్ని కల్పించి వారు ప్రశాంతంగా కాసేపు ప్రయాణ బండ్లుగా తెరుచుకున్న తర్వాత పుష్కర స్థానానికి వెళ్ళి చేసే విధంగా వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో ఉన్నటువంటి పుష్కర్ నగర్లో ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు వేలాది మంది భక్తులు పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుని ఉన్నారు. వీరంతా మధ్యాహ్నం వేళ కాబట్టి వీరంతా కూడా మధ్యాహ్న భోజనం కోసం అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. పలు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా మధ్యాహ్న భోజనం కోసము ఇక్కడ వరుసలో వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు ఇక్కడ చూస్తే కనుక ఇవాళ ఒకరోజే 10,000 మందికి ఇక్కడ ఉచితంగా భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. ఈ భోజన సదుపాయాన్ని అన్నింటి కూడా పలు స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ వీళ్ళందరూ కూడా వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ప్రయాణికులకు అలాగే భక్తులకు కూడా ప్రత్యేక భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కౌంటర్ల ద్వారా వీటి భోజనాన్ని సదుపాయాన్ని కల్పిస్తుంది. ప్రస్తుతం చూస్తాము వెజ్ బిర్యానీ అలాగే ఆలు కూర్మాతో కలిపినటువంటి వంటకాన్ని ప్రస్తుతం పుష్కర యాత్రికులకు ఇక్కడ అందజేస్తున్నారు. వీటి కోసము ప్రత్యేకంగా వాలంటీర్లను ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంతంగా భోజనం చేసేలా కూడా నిర్వాహకులు తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం విజయవాడ నగరంలో చూస్తే కనుక మొత్తం 24 ప్రత్యేక పుష్కర నగర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పుష్కర నగరంలో అన్నింటిలో కూడా మధ్యాహ్న భోజనానికి సంబంధించి పలు స్వచ్ఛంద సంస్థలను కూడా వాటిని భాగస్వామ్యాలను చేసి వారి ద్వారా ఉచితంగా భక్తులకు అన్నదానం జరిగేలా పలు చర్యలు తీసుకోవడం జరిగింది. అన్నదానం చేసేటటువంటి స్వచ్ఛంద సంస్థలు కార్యకర్తలు అందరూ కూడా ఉదయం నుంచే దాదాపు ఇక్కడ చాలా నీట్గా భోజనాన్ని తయారు చేసి వాళ్ళకి ఎలాంటి పరిశుభ్రతతో కూడినటువంటి వంటకాన్ని ఇక్కడికి అందరికీ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అందివ్వడం జరుగుతుంది. ప్రస్తుతం చూస్తున్నాం ఇక్కడ ఇప్పటికే దాదాపు 2,000 పైగా యాత్రికులకు అలాగే భక్తులకు ఇక్కడ భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరికొంతమంది దాదాపు ఇంకా వేలాది మంది ఇక్కడ భోజనం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళందరికీ కూడా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా భోజనం ఏర్పాటు చేసి రుచికరమైనటువంటి భోజనాన్ని ఏర్పాటు చేసే దిశగా ఇక్కడ స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది దాదాపు 16 స్వచ్ఛంద సంస్థలు ఈ కేంద్రం వద్ద భోజన సదుపాయాన్ని ప్రస్తుతం అందజేస్తున్నాయి. వీటిలో స్వచ్ఛంద సంస్థల ద్వారా అందిస్తున్నటువంటి ప్రతినిధి పద్మశాలి సంబంధించినటువంటి ప్రతినిధి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లను మనం తెలుసుకుందాం. చెప్పండి, ఇవాళ మీరు ఉచిత అన్నదానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమందికి చేస్తున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, ఎప్పటి వరకు ఇది కొనసాగుతుంది? మేము ఇది 3వ పుష్కరం అండి చేస్తాం. పద్మశాలి సేవా సంఘం కళ్యాణ మండపం 1984లో మేము కట్టించామండి. 1972లో మా సంస్థ రిజిస్టర్ చేసాం. ఆ రోజు నుంచి కూడా నాట్ ఓన్లీ తీసుకోండి మేము చెప్పేది, మేము కళ్యాణ మండపం కట్టించిన తర్వాత అయితే 3వ పుష్కరం చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఎవరైతే కృష్ణా పుష్కరాలు భక్తులు వస్తారో మాకు చేతనంత వరకు మా సంస్థలో ఉన్నట్టు మాకు అనుకూల పరిస్థితులను బట్టి మాకు ఫండ్స్ని బట్టి మేము ప్రతి సంవత్సరం చాలామంది చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం గవర్నమెంట్ వారి అథారిటీ ప్రకారంగా వాళ్ళు ఏదైతే మాకు ఆర్డర్స్ పాస్ చేశారో మాకు ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్లో ఈ పుష్కర్ సెంటర్ని ఏర్పాటు చేశారు. మాతో పాటుగా 14-15 సంస్థలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ మేము డైలీ వెజిటబుల్ బిర్యానీ దానికి తగ్గ కుర్మా చేయించి 2,500 మందికి ప్రతిరోజు కూడా 10 గంటల నుంచి 10:30కి బిగించేస్తామండి. అది అయిపోయిన దాకా అందరికి వడ్డించిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి మేము మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపరేషన్కి వెళ్ళిపోతున్నామండి. ఇలాగ మాతో పాటు మా సంస్థగా ఉన్నటువంటి
యువజన సంఘ సభ్యులు కానీ మొత్తం డైలీగా ఒక 50 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో. ఇది చెబుతున్నది స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులందరూ కూడా వచ్చే ప్రతి ఒక్క యాత్రికుని కూడా అలాగే భక్తులకు కూడా స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని అలాగే మంచినీరును తాగేందుకు మంచినీరును అందిస్తామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ వచ్చి ఇక్కడ పుష్కర నగర్లో ఉంటూ ఇక్కడ భోజనం చేస్తున్నట్టు కొంతమంది భక్తులు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకున్నాం. చెప్పడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ఇక్కడ పుష్కర నగర్లో ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయండి. భోజనం కూడా చాలా బాగుంది. పుష్కరాల్లో కూడా రద్దీగా రష్గా ఏమి లేదు. చాలా ఫ్రీగా ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ అండి ఇదంతా ఏర్పాటు చేసినందుకు. చాలా బాగుందండి. భోజనం కూడా బాగుంది. అన్నీ బాగున్నాయి ఫెసిలిటీస్ అన్ని. పుష్కర నగర్లో ఉన్నటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. పొద్దు నుంచి చూస్తున్నాం కదా, వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు, పాలు ఇస్తున్నారు, అన్నీ బాగున్నాయండి. బాగా చేశాడండి. బాగుంది. పుష్కరాలది ఎవరు తోసుకోకుండా కొట్టుకోకుండా బాగా ఇచ్చేసాడు. మేము బెంగళూరు నుంచి వచ్చాము. విజయవాడలో ఇక్కడ మా అమ్మోళ్ళు ఉంటారు పైపుల రోడ్లో. నిన్నే వచ్చాము, ఇవాళ పొద్దున్న దిగామండి. బాగుందండి, అంతా బాగుంది. జనాలు తోపుడు లేకుండా చక్కగా ఫ్రీగా దర్శనము, స్నానం చేయడానికి అన్నిటికీ బాగుందండి. అనుకూలంగా భోజనాలు కూడా అంతా బాగుందండి. శ్రీకాకుళం జిల్లా అండి. మేము పుష్కరాలకి ఇది రెండోసారి రావడం, ఫస్ట్ టైం చేసాము. చాలా బాగా చేశారు కార్యక్రమాలంతా. అనుకూలంగా ప్రజలు బాగా సదుపాయంగా ఉంది. బాగా అనిపిస్తుంది. వాటర్ ఇస్తున్నారు ప్రతి చోట, మినరల్ వాటర్ అవన్నీ సప్లై చేస్తున్నారు, అవన్నీ బాగా చేస్తున్నారు. బాగున్నాయండి, అన్నీ బాగున్నాయండి. బందోబస్తు అది కూడా బాగుంది. పోలీసులు కూడా బాగానే చూస్తున్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు. బాగుందండి. నీళ్ళు అది కూడా బాగానే ఉంది. ఓకే, పుష్కర్ నగర్లో చేసినటువంటి ఏర్పాటుపై భక్తులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. అలాగే ఇదే దాదాపు ఈ పుష్కరాలు అన్నీ పూర్తయ్యే వరకు కూడా ఇదే తరహా ఏర్పాట్లు చేయాలని, ఇంకా మరికొన్ని ఏర్పాట్లు కూడా చేస్తే ఇంకా సంతోషంగా ఉంటుంది కూడా అక్కడికి వచ్చే భక్తులు కూడా ప్రభుత్వానికి సూచిస్తున్నారు. కెమెరామెన్ శేషుతో వెంకటరమణ, ఈటీవీ న్యూస్, విజయవాడ.